గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్న నమస్తే. సలీంబాయ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. మీరు 2004 రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు జనజీవన సంస్థలు కలిశారు. కలిసిన తర్వాత 2004 నుంచి 2023 వరకు ఒక సామాన్యుడి మనుషులాగానే మీరు జీవిస్తున్నారు. సాధారణంగా మాజీ నక్సలైట్లు ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో పాటు కొంతమంది దందాలు చేసుకుంటూ ఆ పేరును వాడుకుంటూ రకరకాలుగా ఎదిగిపోతుంటారు. పార్టీకి నష్టం చేకూరుస్తూ, మరోవైపు పార్టీ సమాచారం అందిస్తూ, ప్రభుత్వాన్ని దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ, పోలీసులతో సన్నిహితంగా ఉంటూ అడ్డగోలుగా అక్రమ సంపాదన తీసుకునే వాళ్ళు చాలామంది చూస్తాం. కానీ మీరు మాత్రం అక్కడ యూనిఫామ్ ఒకటే చేంజ్ అయిన తప్ప మామూలుగానే కనిపిస్తున్నారు. అంటే మీరు పార్టీ తీసుకున్న బయటకు వచ్చిన తర్వాత సాధారణ వ్యక్తులకు బతకడానికి కారణం, దందాలు చేయకుండా నిత్యం ప్రజలతో ఉండడానికి ప్రధాన కారణం చెప్పే ముందు అసలు మీరు ఆ టైంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడున్న పరిస్థితుల వల్ల వెళ్ళారా, లేదు వ్యక్తిగత కారణాలతో వెళ్ళారా? చెప్పే ముందు ఒకసారి సలీంబాయ్ కుటుంబ నేపథ్యం, సలీంబాయ్ అడుగులు వేయడానికి ప్రధాన కారణం చెప్పండి. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం, సన్నాఫ్ యాకూబ్ అలీ. మనుగూరు మండలం మాది, మనుగూరు లోకలే మాది. గతంలో ఉమ్మడి అంటే మీరు మొహమ్మద్ సలీం కాకముందు పూర్తి పేరు మొహమ్మద్ ఇబ్రాహీం, పార్టీలో పేరు సలీం. ఓకే. ఉమ్మడి సలీం అని ఒకటి బాన్స్వాడ్ దగ్గర దళం ఉండే ఆ సలీం పేరు ఆయన పేరండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు మా సొంతూరు ములకలపల్లి మా సొంతూరు. మేము ములకలపల్లి నుంచి 1957లో మన మనుగూరు వెళ్ళిపోయాం. సింగిరిని బొగ్గుబాయిలు తవ్వుతున్నారని మా నాన్నగారు మనుగూరు తీసుకెళ్లారు. మేము పుట్టి పెరిగింది ములకలపల్లి. మొత్తం తిరిగింది మాత్రం ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఆ రూట్లో తిరిగాం. అయితే మా నాన్నగారితో మా కుటుంబం, మేము 4 కుటుంబాలు ఉండే, ముస్లిమ్స్ కుటుంబాలు ఆ రోజుల్లో. వాళ్ళు మటన్ షాపు, మేకల వ్యాపారం చేసేవాళ్ళు పెద్దలు. వాళ్ళతో పాటు మేము కూడా, నాది 83 10th అండి. 10th వరకు మనుగూరులో 7th వరకు మనుగూరు చదువుకున్నా. ఈ 10thకి నా చిన్నాటి స్నేహితులందరూ ట్రైబల్స్, మొత్తం ఎక్కువ ట్రైబల్స్ అయితే వాళ్ళు 7 హాస్టల్ చదువుకునేవాళ్ళు. వాళ్ళు 7th క్లాస్ నుంచి నన్ను అక్కడికి రమ్మంటాం, వాళ్ళ దగ్గర పోవటం, వాళ్ళతో పాటు తిరగడం, వాళ్ళ హాస్టల్లో పండుకోవడం వాళ్ళతో పాటు. వాళ్ళు ఇక పగలు వాళ్ళు స్కూల్లో చదువుకునేదని మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళేది. మాకు 7th వరకే మనుగూరులో ఉండేదండి అప్పట్లో. 83లో 10th మనుగూరు లేదు. అయితే అక్కడి నుంచి 7:30 పోయి 7:30 హాస్టల్ పిల్లలతో పాటు మేము కూడా చదువుకునేవాళ్ళం. అప్పుడు ఇంత ఏం లేదండి. ఈ జాయిన్ చేయాలి, పుస్తకాలు తేండి, పేపర్లు తేండి, నాన్న పేరు అయ్యే పేరు ఏం లేదు. అప్పుడు ఎవరు వచ్చినా చదువు హాస్టల్లో పేరు రాయించుకొని ఫుడ్ పెట్టేవాళ్ళు. ఏ జిల్లా ఆ జిల్లా అడగకపోయేది అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. 7th నుంచి 10th వరకు 7:30 పిల్లలతో వాళ్ళ హాస్టల్లో వాళ్ళు చదువుకునే వయసులో వాళ్ళ దగ్గర పోయి మేము వాళ్ళతో పాటు కొద్ది గొప్ప చదువుకుంటూ 10th వరకు 7:30 మంగపేట మండలాల్లో, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా 7:30 మంగపేట మండలాల్లో ఆడ కొన్ని రోజులు చదువుకుంటూ 10th వరకు పూర్తి చేశానండి. 10th వరకు పూర్తి చేసిన తర్వాత ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంగపేట 7:30 తిరగడం, ఆడ చదువుకోవడం వల్ల నైట్ పూట హాస్టల్స్లో పండుకోవడం జరిగేదండి. నైట్ పూట పండుకుంటే 7:30 8 అయితే దళాలు పార్టీలు వచ్చేయండి. వచ్చి మీరు పాటలు పాడాలా, మంచిగా ఉండేది అది, మరి పాల ప్యాకెట్లు కావాలా, షుగర్ అని. మాకు వచ్చే కోటలో కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చేది. అప్పుడు పిల్లలు తక్కువ ఉండేది, కోట ఎక్కువ వచ్చేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆ కోటలో ఉంటే మాకు ఎగస్ట్రా మిగిలేవి. వాళ్ళకు ఒక పాల ప్యాకెట్లు, పౌడరు, ఆ టీ పొడి ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు టీ కాసుకునేటందుకు కొన్ని ఐటమ్స్ తీసుకునేటోళ్ళు. వాళ్ళు మా దగ్గర ఉండి తెల్లారులు పాటలు పాడించేవాళ్ళు. తెల్లారినాక పోలీసులు వచ్చి చాలా ఎవరెవరు పాటలు పాడినట్టు మా క్లాస్లో ఎవరు పెద్దవాడు ఉన్నాడు వాళ్ళు లీక్ చేసేవాడు భయపడి. ఆ ఇల్లు అంటే వాళ్ళు దెబ్బలు కొట్టిపోయేటోళ్ళు. అయ్యో పోలీసులు అట్లా చేసేది. ఇక మంగపేట మండలంలో అప్పుడు మీ దగ్గరకు వచ్చిన నాయకుల పేర్లను గుర్తున్నాయా? ఎవరైనా చూస్తారు హాస్టల్? ఇంకా అప్పుడంటే సీనియర్లు అండి. అప్పుడు సీనియర్లు అంటే బెద్దభద్రన్న ఉండేయండి. ఆయన ఇప్పుడు జగదల్పూర్లో ఉంటాడు, బిర్యాభద్రన్న. ఆయన లతక్క వాళ్ళ భార్య ఆయన ఉండేది. చలమన్న హయాంలో అప్పుడు ఉమ్మడి పీపుల్స్ వార్ పార్టీ, అది పీపుల్స్ వార్ పార్టీలో నుంచే ఇది మావోయిస్టుగా 2004లో మారింది. అప్పట్లో సీనియర్ నాయకులు ఉండేది. వాళ్ళు మేము కార్యకర్తలు అండి, ఏముంది వాళ్ళు ఈయన ఏ పేరేంది ఏంది అని రాసుకొని చెప్పుకునేది కాదు కదా. ఇక మాకు కొరియర్గా పంపించేది బయటికి సామాన్లు. అంటే మీరు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు దగ్గర అయ్యేవాళ్ళు. ఓకే, అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? అది ఇక ఏముందండి, మనుగూరులో 7th వరకు అయిపోయింది.
ఇక మేము 10th ఎక్కడ చదువుతాం ఏం లేదు. ఈ 7 మంగపేట మండలాల్లోనే కొద్ది టీచర్స్, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి బాగుందండి. అప్పుడు వరంగల్ జిల్లా తప్ప కాలేజ్ చేయాలన్నా ములుగు రావాలా, కాలేజ్ చేయాలి ములుగు రావాలా, అట్లాంటి పరిస్థితి. ఇక ఆ క్రమంలో ఇక చదువుకుంటూ అవన్నీ చేసాము. కొద్ది కేసులు పడే పొజిషన్ కనపడదండి. ఇక అవన్నీ నిర్బంధాలు పెరిగి కేసులు పడే పొజిషన్ ఉన్నప్పుడు ఈ ఇందిరాగాంధీ చనిపోయిందండి. అప్పుడు ఇందిరాగాంధీ 83 నవంబర్ అక్టోబర్ ఏదో చనిపోయినప్పుడు కొద్దిగా అప్పుడు నిక్కర్లు అండి పోలీసులకి, పాయింట్ లేవు నిక్కర్లు. వాళ్ళు డామ్ డూమ్ ఎరా ఏ సంగతి ఆంధ్ర వాళ్ళండి మొత్తం బాగా క్యాసగా మాట్లాడి బెదిరించేవాళ్ళు తప్ప వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు. పిల్లలు కదండి, చదువుకున్న పిల్లలుగా మంచి చదువుకోవాలి అది ఇది అని చెప్పేది, చాక్లెట్లు ఇచ్చేది, అది చేసేది. కొద్దిగా సరదాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, ఏమనకపోయేది. ఏదన్నా బాగా బయటపడితేనే తీసుకుపోయి 2 దెబ్బలు కొట్టేది. అంతా పోలీసు వాళ్ళు అంత నిర్బంధం, బాగా కాళ్ళు పైకి లేపి కొట్టడం, ఈ సినిమా లెవెల్లో పిల్లలకు చేయకపోయేది. ఎవరన్నా అగ్ర నాయకులు దొరికితే చేసేది. అంత మాకైతే అంత వ్యవహారం లేదు. 86, 87 వరకు చేశానండి అక్కడ. ఆడ నుంచి ఛత్తీస్గఢ్ మొదలుపెట్టాయి. నిర్బంధం చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మేము చర్ల గోదావరి అవతల దాటామండి. మాకు మనుగూరు నుంచి చర్ల దగ్గర ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అటువైపు? మీరు ఇక్కడ నిర్బంధం చదివారు, ఇంకా పైకి చదువుకోవాలని ఆలోచన లేదండి. ఇక చదువు లేదు. ఇక ఇది జాష మొత్తం మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇక ఈ పార్టీ వైపు వాళ్ళ పాటలు వాళ్ళ ఆటలు దాన్ని ఆకర్షణ అయ్యి పార్టీలో పోవడం జరిగింది. మరి అమ్మా నాన్నకి చెప్పలేదు? మనుగూరు వచ్చాము. మనుగూరు వచ్చి మా అమ్మ నాన్నకి చెప్తే మా అమ్మ నాన్న కొన్ని రోజులు కొట్టడం తిట్టడం అవన్నీ చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఉంది. ఇక మా అమ్మ ఉన్నాక మేము ఇక మా పెద్దన్న ఎన్నోసార్లు కొట్టిండండి పోవద్దు అది ఇది అని, అయినా ఒప్పుకోలేము. మేము పార్టీలో పోవడం రావడం చేసాం. అప్పుడు బాగా మాకు ఫోటోలు గీటోలు దొరకక ముందు బాగా నోటెడ్ కాక వరకు 89, 90 వరకు నోటెడ్ కాలేదు. బాగా లోపలికి పోవడం, నెల రోజులు ఉండి ఒక 2 రోజులు రావడం, అట్లా చూసుకొని వెళ్ళిపోవడం. ఏదో సమస్య వచ్చినప్పుడు లోపల ఏం చేసేవారు వెళ్ళి? ఏం లేదండి, వాళ్ళు వంటలు వండించేవాళ్ళు. నాయకులు ఎవరైనా వస్తే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటం, ఎవరైనా నక్కలేదన్నా. మీకు అప్పుడు వయసు ఎంత అండి? నాది అప్పుడు ఎంత అండి 16, 17 ఉంటాయి. నాకు 56 సంవత్సరాలు నా వయసు, 56. అచ్చా, లోపలికి వెళ్ళి అక్కడ వంటలు చేయడం, వాళ్ళకి హాస్పిటల్ చేయడం, కొరియర్ లాగా వాళ్ళకి సామాన్లు తెచ్చియడం, అవి చేయడం అండి. లేదంటే వాళ్ళు ఏదన్నా ఐటమ్స్ తయారు చేయమంటే రాడ్లు కట్ చేసి అవి ఐటమ్స్ తయారు చేసి కొన్ని బాధ్యుడు ఎవరండి అప్పుడు మాకు బాధ్యుడు అంటే చాలామంది ఉన్నారండి, పెద్ద వాళ్ళు. వాళ్ళు అంతా చనిపోయారు, కొంతమంది బయటకు వచ్చారు. మొన్న ఆయన కేంద్ర కమిటీ నెంబరు శ్రీనివాసరెడ్డి, ఎక్కటి శ్రీనివాసరెడ్డి ఐతు మొన్న సరెండర్ అయిన చూడండి, ఆయన కింద కూడా పనిచేసాం. కాకపోతే నాయకత్వం పెద్ద నాయకుల దగ్గర పనిచేసినా కానీ మేము క్యాడర్ కిందదే అండి. మాకు హోదా కావాలా, మేము ఆయుధం పట్టాలా, ఫైర్ చేయాలి, వాళ్ళు చంపాలనే ఆలోచన మాకు లేదు. మాకు మంచిగా అనిపించేది పార్టీలో పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలా. ఆ క్రమంలో బీజాపూర్ జిల్లాలో స్కూళ్ళకి ఏదైనా మంచి చెడు చూడడం, వాళ్ళు పార్టీ ఎవరైనా కార్యకర్తలు వస్తే వాళ్ళని తీసుకుపోయి కలపడం, వాళ్ళు ఏదైనా పంచాయతీలు ఉంటే గ్రామ కమిటీలు ద్వారా అట్లా చేయడం, ఇట్లాంటివి చేసేదండి భద్రంగా ఉన్నప్పుడు. అప్పుడు బాగా ఇంత నిర్బంధం లేదు. ఇప్పుడు కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచే ఇక పార్టీ బాగా బలోపేతం కావడం, బాగా స్ట్రిక్ట్గా ఉండడం ఇవి జరిగినాయి. అంతకుముందు చాలా ఫ్రీ, మేము చేసినప్పుడు అంత పెద్దగా నిర్బంధాలు లేవు.